బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ రోజు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. ఈ మేరకు హార్డ్ డిస్క్లు పడేసిన చోటు గురించి పోలీసులు విచారించడంతో ప్రణీత్ రావు నుంచి ఎలాంటి సమాధానం లేవని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశారని, అతనికి సుమారు 50 మంది సైన్యం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. నేటితో ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో అతని వద్ద నుంచి అన్ని విషయాలు బయటపెట్టాలని పోలీసులు అనుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. అవును ఆనంద్, ఇప్పుడు ప్రణీత్ రావు విచారణ అయితే 6వ రోజు కూడా ముగిసింది. 6వ రోజు ముగియడంతో కూడా తను ఎలాంటి సమాచారం కూడా అందించడం లేదు. అదే విధంగా ఆర్టిస్టులు పడవేసిన స్థలం గురించి అయితే పోలీసులు అయితే ఆరా తీస్తూనే ఉన్నారు. కానీ ఆ విషయంలో పడేశాను అని చెప్తున్నాడే తప్ప ఎక్కడ పడేసిన విషయం మాత్రము ఇంకా వెల్లడించడం లేదు. ప్రణీత్ రావు అయితే పై అధికారుల సూచన మేరకి మాత్రము అసలు బయటికి మాత్రం వెల్లడించడం లేదు. అదే కాకుండా ప్రణీత్ రావుకు 50 మంది సైన్యం కూడా తను ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా ఒప్పుకున్నాడు. అదే కాకుండా ఆ 50 మంది సైన్యాన్ని రోజుకు 3 షిఫ్టులుగా కూడా తను ఏర్పాటు చేసుకొని కూడా 3 షిఫ్టులుగా మార్చుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ లో చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఒక మీడియా సంస్థ యజమాని ఆదేశాల మేరకే ఆర్టిస్టులు ధ్వంసం చేశాను, అదే విధంగా డేటాను కూడా అరెస్ట్ చేశానని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసుల సమాచారం మేరకైతే గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లనే ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా గత ప్రభుత్వం సపోర్ట్ తోనే కూడా తను కొన్ని లావాదేవీలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రణీత్ రావు అని కూడా పోలీసులు అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి 6వ రోజు తన విచారణ అయితే కంప్లీట్ అయింది. అది 6వ రోజు కంప్లీట్ కావడంతో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 7 రోజుల కస్టడీని బంజారాహిల్స్ పోలీసులకు అప్పచెప్పినట్టు కూడా తెలిసిన విషయమే. కానీ 6 రోజుల విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు 7వ రోజు కూడా రావడం జరిగింది. 7వ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. మరి 7వ రోజుల విచారణలో మరి పోలీసులు ఏం వెల్లడించనున్నారు, ప్రణీత్ రావు ఏం చెప్పనున్నారు అని మాత్రము ఎదురు చూడాల్సింది. ఆనంద్. ఓకే నిర్మల, మరి నేటితో అయితే ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో అతని వద్ద నుంచి అయితే చాలా విషయాలు బయటికి రప్పించాలని పోలీసులు అయితే అనుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి ఆ యొక్క నిర్ణయానికి సంబంధించి అంటే ఈ యొక్క విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటపెట్టే అవకాశం కనిపిస్తా ఉందా? అవునానంద్, ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి తన వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అది ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారా అనే విషయాన్ని కూడా, లేకపోతే పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఇంకా ఎస్ఐబికి సంబంధించిన అధికారులు ఎవరున్నారు, ఏంటి, ఆల్రెడీ 2 ఉన్నారు ఇంకా అని చెప్పి కూడా వరంగల్ సిరిసిల్లలోనే ఉన్నారు అని కూడా 2 సీఐలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది పోలీసులు అయితే. కానీ ఇంకా ఎవరున్నారు, ఆ సీఐలు ఎవరు ఏంటి అనేది వాళ్ళ పేర్లు ఇంకా బయటికి వెల్లడించలేదు. ఇప్పుడు దాని వెనకాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఉన్న 50 మంది సైన్యాన్ని కూడా ఈ బయటకు తీయడంలో మాత్రం పోలీసులు చాలా నిఘా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది 7వ రోజు కావడంతో కూడా మరి 7వ రోజు వాళ్ళు ఎంతవరకు విచారణ పూర్తి చేసి ఎన్ని విషయాలు బయటకు తెస్తారనేది కూడా మనం వేసి చూడాల్సింది. థ్యాంక్ యూ నిర్మల.